ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే సర్పవరం పోలీస్ స్టేషన్లో అసలు పెట్టిన కేసు ఏమిటి అని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కేసుకు సంబంధించి 12/12/2025 అంటే గత సంవత్సరం డిసెంబర్లో రావణ్ 5 ఫిర్యాదు వచ్చిందన్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 40/80/2025 చెప్తున్నారు. దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎండపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ ఒక స్కూల్లో జరిగినటువంటి వివక్ష వైఖరి, అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వివక్షకు గురి చేశారు అంటూ అప్పుడు సామాజిక మాధ్యమాల్లో మొత్తం టీవీ ఛానల్స్లో కూడా న్యూస్ వైరల్ అయింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వివక్షకు గురయ్యారని. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు నెల రోజుల పాటు దీక్షలు చేశారు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కూడా పోరాటాలు చేశారు. ఈ తతంగం అంతా జరిగిందంతా కూడా అన్ని మీడియా ఛానల్స్లో మొత్తం ప్రసారమైంది. దీనికి సంబంధించి నేరుగా ప్రశ్న ఛానల్ ప్రతినిధి అయినటువంటి రావణ్ ఆ ఎండపల్లి అనేటువంటి గ్రామానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడటం, ఆ తల్లిదండ్రులతో మాట్లాడటం, ఆ న్యూస్ మొత్తం పూర్తిగా పరిశీలించి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసే దాంట్లో భాగంగా న్యూస్ చూపించారు. ఆయన చేసిన నేరం ఏదన్నా ఉందంటే అదే. ఇప్పుడు అదే కేసు, దానికి సంబంధించినటువంటి అంశం పైన సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎంత విచిత్రం అంటే అక్కడ వివక్ష జరిగిందని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేసిన ఒక జర్నలిస్ట్ని మత విద్వేషాలు లేకపోతే కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి వెళ్ళాడు, విద్వేషాలు రేగొట్టడానికి అక్కడికి వెళ్ళాడు అన్నట్టుగా కేసు నమోదు చేసి ఆయన్నైతే కోర్టుకి సరెండర్ చేయడం జరిగింది. అక్కడ కూడా బెయిల్ మంజూరైంది. కానీ ఈ క్రమంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు చాలామంది పదే రావణ్ను అంతం చేయాలన్నట్టుగా రాళ్ళు కోడిగుడ్లు ఆయన పైకి విసరటం, విశ్వ ప్రయత్నాలు చేశారు దాడి చేయడానికి. అయితే అక్కడ బెయిల్ మంజూరైన వెంటనే ఆయన్ని మచిలీపట్నం పోలీసులు మరొక కేసు ఉందంటూ ఆయన అక్కడి నుంచి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా కాకినాడ కోర్టుకు సంబంధించి ఈ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిని ఖచ్చితంగా రిమాండ్ చేయాలంటూ ఫిర్యాదు తరపున ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లోనే రిమాండ్కి పంపించేటువంటి కేసు కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా ఆయన వేధించడానికి పెట్టినటువంటి కేసు, ఇవన్నీ కూడా బెయిల్బుల్ సెక్షన్స్ అంటూ రావణ్ తరపున వాదనలు వినిపించినటువంటి ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ కోర్టులో తన వాదనలు వినిపించారు. సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నటువంటి కాకినాడ న్యాయస్థానం కూడా రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ మంజూరు చేసిన ఆయన బయటకు వచ్చే క్రమంలో, అక్కడి నుంచి పోలీసులు తరలించే క్రమంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఆయనపై దాడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రావణ్పై దాడి జరుగుతుంది అంటే వాళ్ళు చెప్తున్నారు, వాడిని మాకు అప్పగించండి మేము చూసుకుంటాం అంటున్నారు. ఒకవేళ అప్పగించేస్తే చంపేస్తారేమో, అంతే కదా. అప్పగించండి మేము చూసుకుంటాం అంటే 10 మంది కలిపి కొడితే ఏ వ్యక్తి అయినా బ్రతుకుతాడా? ఇప్పుడు ఆయన మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టినా అంటే రావణ్కి వ్యతిరేకంగా ఇప్పటికీ 30 కేసుల వరకు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులన్నిటికీ కూడా తానే ఎపిఆర్ అవుతాను, తానే వాదిస్తానంటూ జాడా శ్రవణ్ కుమార్ అయితే తెలియజేయడం జరిగింది. నిన్న కూడా ఏలూరులో ఒక కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే గుంటూరుకు సంబంధించి కొంతమంది బీజేపీ మహిళా నేతలు వాళ్ళు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక మతానికి సంబంధించినటువంటి దళిత క్రైస్తవ సమర శంఖారావం మీటింగ్లో మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడంటూ వాళ్ళు కేసు పెట్టినట్టుగా మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రావణ్ మాట్లాడింది ఆ వేదికపై కూడా నేను నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారి స్లాంగ్లోనే నేను మాట్లాడతాను అంటూ మొదలుపెట్టి మల్లాం అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మల్లాంలో జరిగినటువంటి ఒక సోషల్ బాయ్కట్ అంశాన్ని, అలాగే ఎండపల్లి స్కూల్లో జరిగినటువంటి విద్యార్థులపై జరిగినటువంటి వివక్ష అంశాన్ని, ఈ రెండింటినీ తీసుకుని ఆయన వేదికపై ప్రసంగించడం జరిగింది. ఇవన్నీ మీకు కనిపించట్లేదా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన ఉన్నటువంటి స్లాంగ్లో ఆయన మాట్లాడే మోటివ్లో ఒక మాట కూడా నోరు జారి పరిస్థితి వచ్చినా మీ నోట్లో అన్నట్టుగానే అక్కడ ఆగిపోరు తప్ప మరొక పరిషత్ పదజాలం వాడలేదు. కానీ అది కూడా ఒక రకంగా తప్పు అయితే కావచ్చు, కానీ ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించటమే నేరం అయిపోయిందా? ఇప్పుడు సర్పవరం స్టేషన్లో పెట్టిన కేసు చూస్తే వివక్షకు గురయ్యారా ఇక్కడ విద్యార్థులు అన్నట్టుగా ఆయన వాదించినటువంటి దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలని చెప్పి కేసు నమోదు చేశారు. మరి మచిలీపట్నంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే కేసు, విద్వేషాలు రగిల్చే విధంగా కేసు. అంటే అన్ని చోట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఒకవేళ కేసులు పెడితే రిమాండ్కి పంపించడానికి ప్రయత్నం చేస్తే బెయిల్ ఇస్తారన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకి తెలుసు. ఎందుకంటే రావణ్ క్రిమినల్ కాదు, ఎవరిని హత్య చేయలేదు, లేకపోతే వేరే ఏ రకమైనటువంటి నేరాలు కూడా చేయలేదు.
కాబట్టి ఖచ్చితంగా అన్ని కేసుల్లో ఎన్ని చోట్ల అరెస్ట్ చేసినా బెయిల్ వస్తూనే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ వ్యక్తిని పూర్తిగా ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా చేసేటువంటి ఈ కేసులన్నీ కూడా, అంటే 30కి పైగా కేసులు ఉన్నటువంటి క్రమంలో ప్రతి కేసుకి తానే ఎప్పీర్ అవుతాను, తానే వాదిస్తానంటూ జాడా శ్రవణ్ కుమార్ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మచిలీపట్నానికి సంబంధించి ఈరోజు అక్కడ కోర్టులో హాజరుపరచనున్నారు. అంటే కాకినాడ నుంచి తప్పించుకున్నారు, పిఠాపురంలో దాడి నుంచి తప్పించుకున్నారు రావణ్. మరి మచిలీపట్నంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇంకా అనేక చోట్లకి ఆయన తిప్పుతూనే ఉంటారు. తెలిసిందే, ఇంకా తెలియందేముంది. ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు దళితుల పక్షంగా మాట్లాడినా, దళితుల వాయిస్ వినిపించినా సరే ప్రమాదం అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుతం ఈ కూటమి పార్టీ ప్రభుత్వంలో. ఎందుకంటే ముఖ్యంగా దీని అంతటికీ, ఈ గొడవ అంతటికి మూల కారణం, మూల కేంద్రంగా ఏం కనబడుతుందంటే ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అక్కడికి వచ్చినటువంటి వేలాదిగా తరలి వచ్చినటువంటి జనాలు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ పరిణామాలన్నీ చూస్తే ఒకవేళ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే పరిస్థితి వస్తే రేపొద్దున పరిస్థితులు ఏ రకంగా ఉంటాయని ఆలోచించారో ఏమిటో. కఠినంగా ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి వారి యొక్క గొంతులు ఎవరైతే తమ వాయిస్ వినిపిస్తారో వారి గొంతులు అణిచేయాలన్నట్టుగా జరుగుతున్నటువంటి రావణ్పై జరుగుతున్నటువంటి దాడే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉదాహరణ కాబోతుందా అంటే ప్రస్తుతానికి ఆయనకైతే రక్షణ లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ఏదో చోట ఖచ్చితంగా రావణ్పై బలమైనటువంటి దాడి అయితే జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే ఒక వ్యక్తి వాక్ స్వాతంత్రాన్ని హరించి వేయటం అన్న విషయం పక్కన పెడితే, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ స్టేషన్లో పదే పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుందన్న ధైర్యంతో చేస్తున్నారు. కానీ పోలీసులు చాలా పకడ్బందీగా రావణ్ని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చెప్పాలి. కాకినాడ జిల్లా నుంచి అయితే రావణ్ షిఫ్ట్ అయి వెళ్ళారు. మళ్ళీ ఈ జిల్లాకు వస్తారో, మళ్ళీ ఇంకెన్ని కేసులు ఉన్నాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మచిలీపట్నం పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. అక్కడ కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తే, ఆల్రెడీ ఇప్పటికే తెలిసింది ఏలూరులో కేసు పెట్టారని, అక్కడి నుంచి ఏలూరుకు తరలిస్తారన్నట్టు తెలిసింది, తర్వాత గుంటూరుకు తరలిస్తారని తెలిసింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా రావణ్ని పూర్తిగా ఇబ్బంది పెట్టాలి, భయపెట్టాలన్న ధోరణిలోనే కూటమి ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ కంకణం కట్టుకున్నారన్నట్టుగా కనబడుతుంది. అయితే చూద్దాం, మరి మచిలీపట్నంలో బెయిల్ వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్కి రావణ్ తరలిస్తారు, అక్కడ ఒకవేళ దాడి చేసే అవకాశం ఉంటే పోలీసులు పూర్తిగా రక్షణ కల్పిస్తారా? ప్రస్తుతానికి రావణ్కి అయితే ప్రాణహాని ఉంది. దీనికి రావణ్కి ఏదైనా జరిగితే పూర్తిగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ జాడా శ్రవణ్ కుమార్ మరియు కొంతమంది జర్నలిస్టు సంఘాల నేతలు కూడా తెలియజేస్తున్నారు. కానీ కంకణం కట్టుకున్నారు అన్నట్టుగా కనబడుతుంది. అయితే చూద్దాం, మరి మచిలీపట్నంలో బెయిల్ వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్కి రావణ్ తరలిస్తారు, అక్కడ ఒకవేళ దాడి చేసే అవకాశం ఉంటే పోలీసులు పూర్తిగా రక్షణ కల్పిస్తారా? ప్రస్తుతానికి రావణ్కి అయితే ప్రాణహాని ఉంది. దీనికి రావణ్కి ఏదైనా జరిగితే పూర్తిగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ జాడా శ్రవణ్ కుమార్ మరియు కొంతమంది జర్నలిస్టు సంఘాల నేతలు కూడా తెలియజేస్తున్నారు.